నగర్లో వేరుశెనగ రైతులు నిరసన రంగంలోకి పోలీసు బలగాలు. మహబూబ్ నగర్లోని వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగ రైతులు ఆందోళనకు దిగారు. తాము మార్కెట్కు తీసుకొచ్చిన వేరుశెనగ పంటకు మద్దతు ధర కావాలంటూ రైతులు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఏకంగా రైతులు రోడ్డుపైకి రావడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. బుధవారం తెల్లవారుజాము నుండి మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో పోలీసు బలగాలు దిగాయి. మంగళవారం సైతం రైతులు ఆందోళన చేయడంతో వారికి అదనంగా ₹200 ధర ఇస్తామని హామీ ఇచ్చారు. కాగా బుధవారం ఆ హామీ ప్రకారంగా ధర నిర్ణయించి కొనుగోలు ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులు మరోసారి ధర్నాకు దిగడంతో మార్కెట్ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి రైతులను వారించి నచ్చజెప్పారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డితో పాటు వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, ఆర్డీఓ, డీఎస్పీ, పోలీస్ సిబ్బంది, సంబంధిత శాఖ అధికారులు వ్యాపారులతో రైతులతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో కొందరు రైతులు తమ పంటను వచ్చిన ధరకు అమ్ముకోగా మరికొందరు రైతులు తమకు గిట్టుబాటు ధర కావాలంటూ ₹200 అదనంగా ఇచ్చి కొనుగోలు ప్రారంభించాలని ఆందోళనకు దిగారు. దీంతో ఉదయం నుంచి మార్కెట్ యార్డులో పోలీసులు బందోబస్తు కొనసాగింది. నిన్న రీటైలర్ అన్నారు, ఈరోజు మళ్ళా రీటైలర్. ఏంది సార్ ఇది? మీరు చెప్పిన ఏం చేస్తారు సార్? మొత్తుకొని పోతారని వాళ్ళకి అర్థమైంది. తీసుకుపోయి ఇప్పుడు 400 క్వింటాలు కూడా 4000 క్వింటాలు అంటే మరి మేము ఎక్కడ పోవాలి? మరి వాళ్ళకి ఏమి ఇవ్వాలి? మేము రైతులకు ఏమి ఇవ్వాలి? పసి బిడ్డలు పెట్టుకొని మీరు ఉత్పాదనం చేస్తున్నారు. రాత్రి మందికే ఏమో కాడవాడం అయిపోయింది. మీరు అన్నమాట చెప్పిన మధ్యలో పడి మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ దగ్గర రైతులు ఆందోళన చేపడుతున్నారు.
వేరుశెనగ పంటకు మద్దతు ధర కల్పించాలని రైతులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అయితే గత 2-3 రోజుల నుండి మహబూబ్నగర్ వ్యవసాయ మార్కెట్లో మద్దతు ధర దక్కడం లేదని వేరుశెనగ రైతులు ఆరోపిస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం నుండి ఇక్కడ భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. రైతులు తమకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే వివిధ గ్రామాలకు సంబంధించిన రైతులు పెద్ద ఎత్తున ఇక్కడ వేరుశనగ పంటను తీసుకొచ్చారు. అయితే ఇక్కడ పక్కన రైతున్నారు. ఏ ఊరు, ఎక్కడి నుండి వచ్చారు మీరు? మద్దూరు మండలం. మద్దూరు. ఏ పంట తీసుకొచ్చారు మీరు? పల్లి. అంటే ఏంది ఇంతకు మీరు ఇంత ధర్నా చేస్తున్నారు? ఏం ధర్నా లేదు సార్, ధరలు తక్కువైనాయని చేసినాం. ఎంత ఇస్తున్నారు ఇప్పుడు? 4,500, 600 ఇస్తున్నాడు. అంటే మీరు డిమాండ్ ఎంత చేస్తున్నారు? 5,000 దోసవు చేయండి మేము అన్నాం. దోసవు చేస్తా అని ఆయన 5,200 చేయమని మీరు డిమాండ్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ అధికారులు ఏమైనా మాట్లాడిందా లేదా? మాట్లాడి చెప్పిన దానికే నేను ఆగినాం సార్. 3 దినాలే ఆగి 200 ఇక్కడ పక్కన ఇక వేరే రైతున్న ఏ ఊరు మీది? మాది నారాయణపేట జిల్లా, బండగొండ. ఎన్ని రోజులు అయింది వచ్చి ఇక్కడ? 2 రోజుల. ఏంది ఇంతకు మీరు ఆందోళన చెందుతున్నారు? ఇక్కడ ఆందోళన చెప్పండి, ఏంది మీ డిమాండ్? మాది ఏంది అంటే సార్, నిన్న మార్కెట్కి వచ్చినాము, కుప్పలు గుమ్మరిచ్చినాము. అయితే రైతులు వచ్చిండ్రు, బేరం వేసి ఉండ్రు, ధర చేసి ఉండు అనుకో. చేసిన తర్వాత ఒకరొకరి 4,000, 5,000, 3,000 దగ్గర పోయినాయి. పోతే సరే అని ఊకున్నాం అంతే. అయినాక మాకు ఈ గిట్టుబాటు ధర అయితే లేదు. ఇగో ఇక్కడ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతారు, రోడ్డు మీదకి పోయే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు ఇక్కడ ఆందోళన చెందుతున్నారు. తమకు వేరుశనగ పంటకు మద్దతు ధర కల్పించాలని చెప్పి రైతులు పెద్ద ఎత్తునగా ఇగో ఇక్కడ పోలీసులు కూడా వారిని వారించే ప్రయత్నం చేస్తున్నారు. ముందు చూపు మహబూబ్నగర్, తిరుపతయ్య.